వాళ్ళు చెప్పడానికి వచ్చిన వేధ అందరూ సమానం అంటున్నాడా? అంటూ సొంటు లేకుండా అందరినీ ఏకం చేసేస్తున్నాడా? చిచి 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 చి. ఈ హిట్లర్ రాఘవయ్య రాజ్యంలో ఇలాంటివి జరగడానికి వీలేదయ్యా. జరుగుతోందండి బాబు. వాడి పాఠాల వల్ల మా వాడు గొడ్లు కాసే ఎంకని మా పట్టి మంచం మీద కూర్చోబెట్టి అంతా సమానం అంటున్నాడు. పైగా వాడందరికీ ఒకే రకం బట్టలు అడ్డుకట్టాడు. ఉదయం మా వాడిని ముద్దెట్టుకుందామని ఎత్తుకుంటే వాడు పాలేరు కొడుకు. ఈ బట్టల కారణంగా ఎవరెవరో తెలియకుండా పోయిందనుకోండి. మొన్న మావాడు ఆ గూడెవాడు కలిసి ఒకే కంచంలో తింటున్నారు. ఇదేమిటా అంటే మా ఇద్దరు రక్తం ఎరిపే మీ ఇద్దరం ఒకే గాలి పిలుస్తున్నామని ఒకటే కేక. నాన్ సెన్స్. గొడ్లు గాలే పిలుస్తున్నాయి, గొడ్ల రక్తం ఎర్రగానే ఉంటుంది. అంత మాత్రాన గొడ్లు మనం ఒకటేనయ్యా? కమాన్ టెల్ మీ, ఒకటేనా? పొడి చేయకు. ఈ దరిద్ర కొట్టు మాటలన్నా నేను కదా రాముడు గాడు. వాడు ఊళ్ళో పిల్లలు పాడు చేసింది కాక ఆ నాయాపాల మీద కూడా కన్నేసేలా ఉన్నాడయ్యా. ఎత్తుతా ఎత్తుతా అని మమ్మల్ని ఆశపెట్టి చంపుతావే తప్ప ఆ అవతారం ఏదో ఎత్తి నీ శక్తి మాకు చూపెట్టవు. మిస్టర్ పెంటయ్య, ఎత్తుతా. మంచి టైం చూసుకుని ఓ మంచి అవతారం ఎత్తుతా. జంబాసుర అవతారానికి లొంగడనుకో కుంభాసుర అవతారం ఎత్తుతా. కుంభాసుర అవతారానికి లొంగడనుకో దంతవక్రమో వక్రతుండమో. ఏటయ్యా అదే? మీ బావ చెప్పే స్కూల్లో చదువుకుంటున్నావా? లస్కరో లస్క, నాకు చదివేందుకు? అదేంటి అట్టాగంటావు? రేపు పట్టుకోవాల్సింది నువ్వే కదా. ఆడే ఊరిన వెళ్ళి ఉత్తరం రాశాడనుకో, చదువుకోవడానికి 4 ముక్కలు ఉండాలి కదా. అయినా మొగుడు రాసిన ఉత్తరం ఇంకోటి చేత ఎట్టా చదివించుకుంటావే? లస్కోరా లస్కో, చెప్పింది నిజమే. హఠాత్తుగా చదువుకోవాలని నీకు బుద్ధి ఎందుకు పుట్టిందే? అదంతా తర్వాత చెప్తాను అమ్మాయి గారు. ముందు నాకు చదువు నేర్పండి. నేనెందుకు నేర్పాలి? మీ బావ మంచి మాస్టర్ కదా, ఆయన దగ్గర నేర్చుకో. లస్కరా లస్కో, మా బావ దగ్గర నేర్చుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. నేను మీ దగ్గర చదువుకుంటాను. చెప్పండి. ఇటు అక్షరాలు రాసిస్తాను, కుదురుగా కూర్చొని దిద్దు. తప్పలం గోకర్ణం, ఏంటి ఎలాగొచ్చావు? అవును బాబు, ఇంట్లో గుప్పుడు గింజలు కూడా లేవు. తమరు 10 రూపాయలు అప్పిస్తే తాకట్టడానికి ఏమైనా పట్టుకొచ్చావా? ఉన్నయన్నీ ఇదివరకే మీ కాడెట్టేశాం. కాగితం రాసుకునివ్వండి, ఏలు ముద్రెడతాను. ఏలు ముద్ర మొగ నా కొడుకులకే. ఆడోళ్ళు ముద్దులు ఇవ్వాలా? బాబు, ముద్దులు ఇస్తేనే ఆడోళ్ళకి అప్పుడు బాబు, పిల్లలు కలదండి. ఆ పిల్లలు ఆకలితో మాడి సావకుండా ఉండాలి అంటే నేను సిగ్గు తినాలి. పెంటయ్య, ఆగరాని అవ్వా. చూడు రాముడు, ఇంట్లో గంజిరేళ్ళు కూడా గతిలేక పశువులు పస్తులుంటే అప్పడగడానికి వచ్చాను. అప్పిమంటే చెయ్యట్టుకుని. లేదు బాబు లేదు. ఏలు ముద్ర వేయించడానికి చెయ్యట్టుకుంటే నన్ను అపార్థం చేసుకుని అబద్ధాలు. కష్టాల్లో ఉన్న ఆడది అప్పు కోసం వస్తే చేయి పట్టుకుంటావా? ఇప్పటికిప్పుడే ఈమెను పట్టణం తీసుకెళ్లి పోలీస్ రిపోర్ట్ ఇవ్వగలను. చట్టం ప్రకారం ఆడది రిపోర్ట్ ఇస్తే ఆలోచించకుండా అరెస్ట్ చేస్తారు తెలుసా? చెయ్యొద్దు బాబు, అంత పని చెయ్యొద్దు. ఇది నా చెల్లెలతో సమానం, నన్ను నమ్ము. మళ్ళీ ఎప్పుడైనా ఎవరినైనా అలా చేసావో జాగ్రత్త. పదమ్మా. అమ్మాయి గారు, నాకు అనుమానం. ఏమిటే? ముందు కా రాసి తర్వాత ఖా ఎందుకు రాయాలి? మొదటే పెద్ద ఖా రాసి తర్వాత బుల్లి కా ఎందుకు రాయకూడదు? నీ ధర్మ సందేహం పంతులు గారు కదా, మీ బావనే వెళ్ళాడు. మీరే నాకు పంతులు గారు కనుక మీరే నాకు చెప్పాలి. చెప్పండి అమ్మాయి గారు. మొదట కా రాసి తర్వాత ఖా ఎందుకు ఉండాలి? ఒసై, మనిషి పుట్టినప్పుడు ముందు చిన్నపిల్లాడిగా ఉండి ఆ తర్వాత పెద్దోడవుతాడు. అలాగే అక్షరం కూడా ముందు కా చిన్నదిగా ఉండి ఆ తర్వాత ఖ పెద్దదవుతుంది. లస్కోర లస్కో, అదన్నమాట సంగతి. చెప్పండి అమ్మాయి గారు. చెప్తాను రాయ్. ఖా ఖా మెల్లిగానే. లస్కోర లస్కో, ఏంటో అడ్డంగా కరెక్టావు? పరిగెత్తే పిల్లనాపి సరసం ఆడాలనిపించిందా? కలిసి అక్క సారా తాగే ముఖానికి సరసం కూడా నేటి. ఎలా బండనాయాల నీ అవతలిశాక మంచి జోరు మీద ఉన్నావు. నేను తలుసుకున్నానంటే నీ మెళ్ళలోంచి 3 ముళ్ళేసి నీ పొగరాని చేయగల నీ అవ్వ. మనం అంటే ఏటో తెలుసా? అయ్యో ఈ పూలు
నాటు స్మాల్ పూలు బిగ్గు బిగ్గు పూలు నీ ఎవ బాస పీసురేగిపోతుంది పూలు పిక్కు పూలు ఇదిగో గోవింద బాబు ఇంగిల్ పీసులో పూలంటే ఏటి బిగ్గు పూలంటే ఏటి ఏ భాషలో పూలన్నా పూలే బిగ్ పూల్ అంటే పెద్ద పూలు అనమాట అంటే తామర పూలు అన్నమాట తామర పూల ఊరు దీని అవ్వ తల్లి శాఖ పూలట్టుకొచ్చి సరస్వాడమందన్నమాట ఆ ఏడుపు తెలుగులోనే ఏడవచ్చుగా దీనికి మళ్ళీ ఇంగిలి పీస్ ఒకటి లస్కోరా లస్కో బావా మొత్తానికి ఊర్లో ఎక్కడ చూసినా నీ మాటే